నమస్తే అండ్ వెల్కమ్ టు చందు డాలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను రాయలసీమ స్టైల్‌లో ఎర్ర కారం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మేము ఎర్ర కారం అంటాము, ఎర్రగడ్డ కారం అంటాము. ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజ్ ఎర్రగడ్డలు తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద క్యూబ్స్‌గా కట్ చేసుకుంటున్నాను. మీకు కారం క్వాంటిటీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని ఎర్రగడ్డలు తీసుకొని కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని తెల్లగడ్డలు 6 లేదా 7 పాయలు వేసుకున్నాను. తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. నేను ఇక్కడ 15 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను. మీకు ఇంకా కారం కావాలనుకుంటే ఇంకా ఎండుమిరపకాయలని వేసుకోండి. తర్వాత టేస్ట్‌కి తగినట్టుగా ఉప్పు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే చాలా తక్కువగా నీళ్ళేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఎక్కువ నిలువ ఉంటుంది ఎక్కువ రోజులు. ఇట్లా ఒక డబ్బాలోకి వేసుకుంటే ఫ్రిడ్జ్‌లో 2 వారాలైనా అట్లే ఫ్రెష్‌గా ఉంటుంది. నాకు కారం దోస అంటే చాలా ఇష్టము. అది కూడా నెయ్యి వేసుకుంటే ఇంకా ఇష్టము. ఇక్కడ దోస వేసుకొని నెయ్యి వేసుకున్నాను. తర్వాత నేను చేసిన కారము ఒక స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేస్తా ఉన్నాను. ఇది ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చూసుకొని వాడుకోండి. దీనిపైన శనగగింజల పొడేసుకుంటే ఇంకా బావుంటుంది. శనగగింజల పొడి రెసిపీ ఛానల్‌లో ఉంది. కావాలంటే చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.